అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తులారాశి వాళ్ళకి ఈ 3 చోట్ల నుంచి డబ్బు అనేది అధికంగా రాబోతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ నుంచి డబ్బు అనేది వస్తుంది, అలాగే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటి, వారు చేసే కొన్ని పొరపాట్ల మూలంగా ప్రతి ఒక్కటి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సక్సెస్ అనేది వస్తుంది అనగా ఆ పని అనేది ఆగిపోతుంది. దానికి కారణం మీరు చేసే పొరపాటే. అలాగే మీకు ఎప్పటినుంచో మీకు ఏ వైపు నుంచి ఎలా డబ్బు అనేది రాబోతుందో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మీకు డబ్బు అనేది ఇరువైపుల నుంచి రాబోతుంది. అలాగే ప్రేమ మరియు డబ్బు అనేవి 2 కూడా మీకు రాబోతున్నాయి. రెండవదొచ్చేసరికి అది డబ్బు రూపంలో గానీ, లేదా మీరు ప్రేమించిన వారి తరపు నుంచి కానీ మీకు అంటే ఎక్కువ శాతం లభించబోతోంది. ఇల్లు లేదా వెహికల్ ఇక నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది. ఇక మూడోది హ్యాపీ అండ్ సాడ్. ఇందులో నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది రాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ అనేది మీకు ఎవ్వరు ఏం చెప్పినా మీకు ఇల్లు, వెహికల్, ప్రేమ, దుఃఖం, సంతోషం వీటన్నిటిని కలుపుకొని ఎందులో నుంచి వస్తుందో తెలియదు, డబ్బు అనేది వస్తూ ఉంటుంది. కానీ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే, మీ దగ్గరికి డబ్బొచ్చింది, ఇల్లొచ్చింది, మీరు ఎక్కడా కూడా ఫ్రౌడ్ అనేది ఫీల్ కావద్దు. ఫ్రెండ్స్, ఎక్కువ శాతంగా మీరు మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళై ఉంటారు. మీరు ఎప్పుడు ఎవరికి కూడా చెడు అనేది చేస్తూ ఉండరు. బట్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టే టైం అయితే వచ్చేసింది. ఇక మీరు ఎంతైతే మంచి అయితే చేశారో లేదా చేస్తూ ఉన్నారో అలాంటి దానికి ప్రతి దానికి కూడా రివర్స్లో మీకు అంతే మంచి అనేది జరగబోతూ ఉంది. మనిషికి కర్మఫలం బట్టి వారికి ఎంతైతే మంచి చేస్తామో మనకి కూడా అంతకు రెట్టింపు మంచి అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని మనం అవతలి వాళ్ళని చెడు అనేది కోరుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో అది రివర్స్గా వచ్చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుందని. అలాగే మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్గా మీరు పనిచేస్తూ ఉంటారు. కానీ ప్రతి చోటు నుంచి మీకు నెగిటివ్గా వస్తుంది, నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక నుంచి మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. మీ మీద మీకే మంచిగా నమ్మకం అనేది రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతో మీరు చేసే ప్రతి పని కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో సక్సెస్ అనేది వస్తుంది. ఇక మీరు పాత పనులు ఏవైతే ఉన్నాయో అంటే కోర్టు కేసులు కానీ, ప్రాపర్టీ పరంగా కానీ, ఇలా ఏదైనా సరే మీకు ఆగిపోయిన ఏ పనులైనా సరే ఇక నుంచి అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్క పని కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం లేదా ప్రైవేట్ జాబ్ కోసం సర్చింగ్లో ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచిగా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. డబ్బు మీ దగ్గరికి ఎంత వస్తుంది అంటే దాంతో మీరు ఒక హౌస్ కొనడానికి దానికి సరిపడా డబ్బు కూడా వచ్చేస్తుంది. ఇక మీరు డబ్బును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఇక డబ్బుని మీరు పెట్టుబడి రూపంలో అంటే బిజినెస్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం కానీ ఇలా మాత్రం అస్సలు చేయకండి. దాంట్లో మీకు అస్సలు మంచిగా అనేది జరగదు. మీరు సింగిల్గా ఏదైనా పని చేస్తే అదే మీకు బెస్ట్. పార్ట్నర్షిప్లో మీరు ఏది చేసినా కూడా అది మీకు కలిసి రాదు. కాబట్టి మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పని మీద మీరు శ్రద్ధ పెట్టి చేస్తే గనక ఆ పని మంచిగా జరుగుతుంది. అవతలి వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళ భుజాల మీద పని వదిలేస్తే మాత్రం మీకు అంతగా పని అనేది కలిసి రాదు. ఇకపోతే నెక్స్ట్ 15 రోజులు మీరు చేయకూడని కొన్ని పనులు ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పనులనేవి అస్సలు చేయకూడదు. అవేంటి అంటే, రాబోయే ఈ 15 రోజులు కనుక మీరు కంప్లీట్‌గా నాన్ వెజ్ మరియు డ్రింక్ చేయడం మాత్రము అది మీకు అలవాటు ఉంటే కంపల్సరీగా దాన్ని మానేయండి. ఎందుకు అంటే, మీ మీద ఏ దేవత అనుగ్రహం అయితే ఉందో అది సాక్షాత్తు హనుమంతుడు. కాబట్టి మీరు ఆ హనుమంతుని అనుగ్రహం పొందాలి అంటే, ఆయన్ని ఇంకా ప్రసన్నం చేసుకోవాలి అంటే గనక రాబోయే ఈ 15 రోజులు మీరు నాన్ వెజ్ మరియు ఆల్కహాల్ తాగడం 2 మానేయాలి. ఇక ఇంకోటొచ్చేసరికి ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం
మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వీలైనంత వరకు హనుమాన్ చాలీసాను పఠించండి. ఆంజనేయ స్వామి దండకాన్ని ఇంట్లోనే ఉంచుకోండి. ఇక ఫ్రెండ్స్, మీరు చేయకూడని మరికొన్ని పనులు ఏంటి అంటే, దేవుడికి ఏదైనా తెలియజేయాలి అంటే కనుక కళల రూపంలో తెలియజేస్తూ ఉంటాడు. అంటే రోజంతా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు వస్తాయి అని చెప్పేసి, అంటే కళల రూపంలో వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా వరకు కళల్లో మనకి చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. తర్వాత వాస్తవికంగా కూడా మనకి అవి జరుగుతూ ఉంటాయి. అంటే అవి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అంటే అవి కూడా మనకొక సంకేతం అన్నమాట. అది ఏది మనకి సంకేతం, ఏది కాదు అని ఎలా తెలుసుకోవడం అంటే, క్యాజువల్‌గా ప్రతి మనిషికి కళ అనేది వస్తుంది. కానీ ఆ కళ కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. అలాగే మనం చూసే ప్రతి ఒక్క కళ అనేది మనకి గుర్తుండదు. సో, గుర్తుండని కళలు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ అన్నమాట. ఇక ఏదైతే మనకు ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లుగా మనకి గుర్తుంటుందో, అలాగే ఆ కళని మనం ఫీల్ అవుతాం చూడండి, ఆ కళలు మనకి మంచి సంకేతాన్ని ఇస్తాయన్నమాట. సో, మీకు మాత్రం ఎటువంటి కలలొచ్చినా, ఏది ఏమైనా సరే ఎవ్వరితోని మాత్రం షేర్ చేసుకోవద్దు. దాని గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. దానికి తోడు కొంతమంది చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అంటే వారు ఏదైనా స్పెషల్‌గా ఒక రెమెడీ చేస్తూ ఉంటారు. మాకు ఇంట్లో ఏదైనా సమస్యొచ్చింది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు ఈ విధంగా చేసుకోండి, అంటే ఈ వారాల్లో ఇది చేయండి, ఈ సోమవారం ఇది చేయండి అని చెప్తూ ఉంటారు. సో, అలాంటివి మనకు చెప్పినప్పుడు మనం వాటిని ఇతరులకు చెప్తూ ఉంటాం. అలా చెప్పకూడదు. అలా చెప్తే అది ఏమాత్రం కూడా ఫలించదు. మీరు ఏదైనా స్పెషల్‌గా పూజ చేస్తున్నా, దేవునికి అభిషేకం చేస్తున్నా, దాని గురించి మీరు ముందే ఎవ్వరికీ చెప్పొద్దు. ఇక ఇంకో విషయం వచ్చేసరికి, మీ సాలరీ, మీ ప్రాఫిట్, మీ ఆదాయం గురించి కూడా ఎవ్వరికీ చెప్పకండి. మామూలుగా అయితే మీరు ఎవరికీ చెప్పరు. కానీ ఎప్పుడైనా మంచిగా కూర్చున్నప్పుడు, మాట మాట వచ్చినప్పుడు, అలా మంచి ఫ్లోలో వచ్చినప్పుడు అలా చెప్పేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే మీకు ఎదురు దెబ్బ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాల్ని, మీ సాలరీ మరియు మీ ప్రాఫిట్ మరియు మీరు ఏ విధంగా ఎదుగుతున్నారు, మీరు మీ లైఫ్‌ని సరిదిద్దుకోవడానికి, ఉన్న కష్టాల నుంచి దూరంగా ఉండడానికి, మంచిగా వాటిని మీరు ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇటువంటి ప్రతి ఒక్కటాన్ని కూడా మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలాసార్లు మనం తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటాం. దాని గురించి కూడా ముందే అందరికీ చెప్పేస్తూ ఉంటాం. అంటే మేము పలానా రోజు తిరుపతి వెళ్తున్నాం, లేదా శ్రీశైలం వెళ్తున్నాం, లేదా షిరిడి వెళ్తున్నాం. ఇలా మీరు ఏదైతే దేవస్థానానికి వెళ్తున్నారో దాని గురించి ముందే చెప్తూ ఉంటారు. అలా ఎవ్వరికీ చెప్పకండి. ముందు మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మీరు వాటి గురించి చెప్పండి. కాబట్టి ముందే ఇలా ఎప్పుడు కూడా చెప్పకండి. సో ఫ్రెండ్స్, తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఏ చెట్ల నుంచి ఎటువంటి లాభం రాబోతుంది అనే వీడియోని తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే కనుక వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి.